హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి. మనం గోధుమ పిండితో బాదుషా ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దామండి. బెల్లం కూడా తీసుకున్నామండి. జీరాకి ఒక గిన్నె నిండా గోధుమ పిండి తీసుకున్నామండి. బౌల్లో పోసేసుకున్నాము. వంట సోడా కొంచెం వేసేసుకున్నామండి. బేకింగ్ సోడా ఒక స్పూన్ వేసేసుకున్నాము. తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నామండి, టేస్ట్గా ఉంటుంది. ఇది 2 స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసేసుకున్నాము. పిండి బాగా కలిపేసుకున్నామండి. ఆ నెయ్యి అంతా కలిపిందాక బాగా కలిపేసుకొని ఒక గ్లాస్ నిండా వాటర్ తీసుకొని వాటర్ పోసేసుకొని బాగా మెత్తగా కలుపుకున్నామండి. పిండిని కలిపి బాగా ముద్దగా చేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఒక ప్లేట్ బౌల్ పెట్టేస్తామండి. ఇప్పుడు తీసుకొని ఒక గిన్నెలో పోసేసుకున్నామండి. ఆ కప్పుతో సగం కప్పు వాటర్ కూడా దాన్ని యాడ్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నామండి. ఒక 2 నిమిషాల పాటు మనం అలాగా దాన్ని స్టవ్ చేసుకున్నామంటే అది కరిగిపోతుందండి. కరుగుతూ ఉందండి. బాగా కరుగుతుంది. వేరే గిన్నెలోకి వడగట్టేసుకున్నామండి. ఏదన్నా ఇసుక అట్లా కానీ రాకుండా బాగుంటుందండి. ఇప్పుడు మళ్ళీ మనం అది గ్యాస్ మీద పెట్టేసుకొని ఇంకొంచెంసేపు ఉడికిస్తున్నామండి. అది కొంచెంసేపు ఉడికిన తర్వాత మనం కొంచెం అట్లా పట్టుకొని చూస్తే కొంచెం తీగలాగా అలా వస్తే బాగుంటుందండి. ఇలాచి పౌడర్ కూడా దానిలో యాడ్ చేసేసుకున్నామండి. ఉడికిపోతుంది. పక్కన పెట్టేసుకున్నామండి. పాన్ పెట్టేసుకుంటాము. పాన్ కొంచెంసేపు వేడయ్యాక ఆయిల్ కూడా పోసేసుకున్నాం. ఇప్పుడు మనము అవి బాదుషాలాగా చేసి పెట్టుకున్నాం కదండి. తర్వాత బాగా ఆయిల్ కాగిన తర్వాత 5 నిమిషాల పాటు కింద పెట్టుకున్నామండి. బాగా కొంచెం కాగితే చాలండి. ఆయిల్ ఎక్కువైతే కాకూడదు, మాడిపోతాయి. కొంచెం స్లోగా ఉన్నప్పుడే మనం లైన్గా చేసి పెట్టుకున్నాం కదండి బాదుషా. అవన్నీ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. అవన్నీ 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకున్నామండి. ఇప్పుడు మళ్ళీ తిరగేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుందండి బాదుషా. కానీ పోయినసారి వీడియో అయితే నేను చక్కెరతో చేశాను, మైదాతో. ఈసారి అయితే గోధుమ పిండి బెల్లంతో చేసుకుంటున్నానండి ఫ్రెండ్స్. ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్. పాకంలో వేసేసుకున్నాము బాదుషాలన్నీ. చూడండి, చాలా బాగా వచ్చాయండి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళా కూడా ఇంకొకసారి వేసుకున్నాను ఆయిల్లో. చూడండి, కాలుతూ ఉన్నాయి. బాదుషా కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది బెల్లంతో అయితే. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, బాదుషా రెడీ అయిపోయింది. చాలా మెత్తగా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. బాదుషా కానీ చాలా బాగుందంటే మీరు కూడా ఫ్రెండ్స్ నాకు ఒకసారి లైక్ కూడా కొట్టండి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.